విషయాలు రామకృష్ణ మాట్లాడాడు. ఒక నెల క్రితమే వాళ్ళ దస్తగిరి వర్ధంతి కదా వాళ్ళ ఒక నెల క్రితం ఒక నెల క్రితం ఇక్కడ ఒక మీటింగ్ జరిగితే నేను వచ్చా. ఆ మీటింగ్లో కూడా ఈ మృతవీరుల స్తూపాలకు శ్రద్ధాంజలి ఘటించాము. సరే, ఈ ఊరి యొక్క ప్రాముఖ్యత, ఆ పోరాట పటిమ, నాటి రోజులను గుర్తుకు చేసుకున్నాం. ఇది అవసరం. మామూలుగా సహజంగా మన పురాణాలంతా చెప్తూ ఉంటాయి. భారతంలో కూడా ఉంది, కారే రాజులు రాజ్యములేలేని వారేరి సిరి మూటగంటుకోబోరా అని. రాజులు రాజ్యాలు వెళ్ళినారు, వాళ్ళు ఏమన్నా పోతండి సిరి మూట డబ్బు కట్టుకుపోయినారా, ఏం మూట కట్టుకపోలా అని చెప్తారు. కానీ మనం చెప్తాం కమ్యూనిస్టులం, రాజు మరణించని ఒక తార రాలిపోయి, కమ్యూనిస్టు మరణించని ఒక తార గగనమెక్కే, రాజు జీవించు రాతిగోడలందు, కమ్యూనిస్టులు జీవింతురు ప్రజల హృదయాల నాల్కలందు. మరి 75 సంవత్సరాలుగా మన అమరవీరులు లెంపల పెద్ద వెంకన్న, చిన్న వెంకటన్న, మారెన్న గారులు 79 సంవత్సరాలుగా మనతోనే ఉన్నారు. మన గ్రామంలో బ్రతికే ఉన్నారు. మన గ్రామం కాదు, భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర చరిత్రలో బ్రతికి ఉన్నారు. అంటే మనకు దీన్ని బట్టి అర్థమవుతుంది, ప్రజల కోసం ప్రాణాలు అర్పించినటువంటి వాళ్ళు, సమాజంలో న్యాయం జరగాలని కోరుకునేటువంటి వాళ్ళు చిరంజీవులుగా బ్రతికే ఉంటారు. రామాయణంలో ఆంజనేయుడు చిరంజీవి అంట, ఇంకా ఇప్పుడు కూడా ఎక్కడో ఉన్నాడంట. అంటే రామరాజ్యం కోసం తప్పించాడు అతను. రామరాజ్యం ఎట్టుంటుందో మనకు తెలియదు. సరే, ఏమైనా ప్రజల కోసం, పార్టీ కోసం, పార్టీనే ప్రజల కోసం పోలీసు కాల్పుల్లో రొమ్మొడ్డి ప్రాణాలు అర్పించినటువంటి మన నాయకులు 79 సంవత్సరాలుగా ఈ ఊర్లో బ్రతికే ఉన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర చరిత్రలో బ్రతికే ఉన్నారు, బ్రతికే ఉంటారు. అందువల్ల వాడు మూట కట్టకపోలే, ఈడు మూట కట్టకపోలనేటువంటిది ఎంత పాత చింతకాయ తొక్కు. కొంతమంది చరిత్రలో నిలిచిపోతారు, మన నాయకులు కూడా నిలిచిపోయారు. మరి ఆ రోజుల్లో 1947-49 ప్రాంతాల్లో గంగిరెడ్డిపల్లె ఫిర్కా చాలా చిన్నది. జిల్లాలో ఉన్నటువంటి అనేక ఫిర్కాలలో చాలా చిన్న ఫిర్కా గంగిరెడ్డిపల్లె. ఇక్కడ పాలెం కుప్పలు దిగితే శ్రీరాజుపాలెం పోయిన తర్వాత చెప్పలి. ఆ చెప్పలి చెట్టల్లో, అడవుల్లో ఎక్కడున్నా కనుక్కోవడం కష్టమే. కమ్యూనిస్టు పార్టీ నాయకులను కంటికి రెప్పలా కాపాడుకున్నారు. ఈ జిల్లా వాళ్ళనే కాదు, శివరామరెడ్డి, వెంకటరామరెడ్డి, కె సుబ్బన్న లాంటి వాళ్ళనే కాదు, ఈ జిల్లాకు కమ్యూనిస్టు పార్టీ నిర్మాణం కోసం వచ్చినటువంటి కోస్తా జిల్లాల నాయకులు కూడా వైవి కృష్ణారావు, మాధవాచారి, తర్వాత ఇటువంటి వాళ్ళకు కూడా రక్షణ కల్పించి ఈ గ్రామంలో
షెల్టర్ ఇచ్చారు. ఇప్పటికీ ఇంకా గ్రామాలలో పాత నాయకులు, పాత తరం వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీ అంటే బాగా అభిమానిస్తారు. అనమిల్లో ఉన్నారు, పాలగిరిలో ఉన్నారు, కొమ్మద్దిలో ఉన్నారు, గడ్డమారుపల్లిలో ఉన్నారు, ఐవారుపల్లిలో ఉన్నారు, పక్కనే ఉన్నటువంటి ఉరుటూరులో ఉన్నారు. మరి ఈ గ్రామాలన్నిటిపైన ప్రభావం చూపించినటువంటిది. నేను కూడా విన్నా మన నాయకుల నుంచి ఎట్లా పోలీసులు ఆ రోజుల్లో హింస పెట్టేవాళ్ళంటే, మీ నాయకులు ఎక్కడున్నారో చెప్పండి అని చెప్పకపోతే ఇంట్లో ఉన్నటువంటి పాత్రలలో ఉన్నటువంటి జొన్నలు ఈ బండల మీద పోసేసి, నిడిజీ బండల మీద, దాని మీద 2 చేతులు ఇట్లా పెట్టమని, అరిచేతులు మోపమని, ఈ పైన పోలీసులు బూట్లతో తొక్కేటువంటి వాళ్ళు. అయినా చెప్పేవాళ్ళు కాదు. అంతటితో వదిలిపెట్టకుండా ఉట్టి మీద సట్టిలో ఉన్నటువంటి అన్నము, లేకపోతే పెరుగు, ఏవైనా కూరలు ఉంటే అవన్నీ కిందికి తెచ్చి పెట్టి దాంట్లో మూత్రం పోసేటువంటి వాళ్ళు. అంటే అంత భయంకరంగా కమ్యూనిస్టుల నాయకులను హింసించి పట్టుకొని కమ్యూనిస్టు ఉద్యమం వ్యాప్తి కాకూడదు, ఇదైతే మనకు ప్రమాదము అని నాటి నెహ్రూ ప్రభుత్వం నుంచి ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం వరకు ప్రయత్నం చేస్తూ ఉంది. లేకపోతే మనం ఏం చేస్తున్నాం, ఈ ఊరిలో 4 మాటలు మాట్లాడుకొని పోతాం. పోలీసులు వచ్చారు, మంచిదే. మనం ఏమన్నా తాగి ఘర్షణ పడుతుంటే నివారించడానికి రావాలి. కానీ ఏమి జరుగుతూ ఉంది, ఎందుకు ఎర్రజెండాలు లేస్తూ ఉన్నాయి, ఇవి ఎర్రజెండాలు లేసే కొద్దీ ఎవరికి ప్రమాదము అనేటువంటి అంశాన్ని శోధించడానికి, పరిశీలన చేయడానికి ప్రభుత్వ వియోగులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందులో కామ్రేడ్స్ వేరే పార్టీకి ఏం లేదు, ఇది ఒక కమ్యూనిస్టు పార్టీకే ఈ చావ ఉంది. చావగలిగిన మొద్దులు ఏవైనా ఉంటే అవి చీలవు. ఒక పట్టాన మనం గొడ్డలతో కొట్టినా కూడా చేవబట్టినటువంటి కొయ్యలు చీలవు. అందులో కమ్యూనిస్ట్ పార్టీ అంటే ఇట్లా చావగలిగినటువంటి పార్టీ, చావగలిగినటువంటి పార్టీ. ఆ పార్టీ బలపడ్డము పేద ప్రజలు గొంతెత్తి అరవడానికి, తలెత్తి తిరగడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటికీ చాలా గ్రామాల్లో కమ్యూనిస్ట్ పార్టీ లేని చోట్ల పేద ప్రజలపైన, హరిజన గిరిజనులపైన దాడులు జరుగుతూనే ఉన్నాయి. దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి, మన రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. పట్టించుకునే వాళ్ళు లేడు. కానీ కమ్యూనిస్టు వాసన ఉన్నటువంటి గ్రామాలపైకి రావాలనుకుంటే వాళ్ళకు గుండెల్లో దడ పుడుతుంది. అది మొన్నటి వరకు అలంకానపల్లె కావచ్చు, నిన్న, ఇప్పుడు, రేపు ఈరాజుపాలెం కావచ్చు, ఇంకా కొన్ని గ్రామాలు కావచ్చు. అందువల్ల పేద ప్రజలకు రక్షా కవచం ఎర్రజెండా కమ్యూనిస్ట్ పార్టీ. దాన్ని కాపాడుకోవాలి. ఆ ఎర్రజెండా కమ్యూనిస్టు పార్టీని ఇబ్బంది పడకుండా, కుంటుపడకుండా, నష్టపడకుండా నిలబెట్టి నడిపించాల్సిన బాధ్యత కష్టజీవులపైనే ఉంది. ఎవడో చేయరు. జగన్మోహన్ రెడ్డి చేయడు, చంద్రబాబు చేయడు, రేపు పొద్దున వీళ్ళ స్థానంలో ఇంకొకటి వచ్చినా చేయరు. ఎందుకంటే వాళ్ళ వర్గ ప్రయోజనాలు వాళ్ళవి. వాళ్ళంతా దోపిడీ పార్టీలకు పుట్టినటువంటి బిడ్డలు, ప్రతిరూపాలు. మరి వాళ్ళు ఎందుకు పేదల కోసం ప్రయత్నం చేస్తారు? పేదల కోసం ప్రయత్నం చేయరు. పేదల కోసం ప్రయత్నం చేసింటే, రైతుల కోసం ప్రయత్నం చేసింటే, గాలేరు నగరి గండికోట నీళ్ళు, గండికోటలో నీళ్లు ఉన్నాయి, అది వామికొండ కాడికి వచ్చి ఆగిపోయింది. దాన్ని ఇంకా ముందుకు తీసుకొచ్చి ఈ పాపాగ్నిలో కలిపితే ఆ వేంపల్లి దగ్గర నుంచి ఆ ఒల్లూరు వరకు పాపాగ్ని నదీ పరివాహ ప్రాంతంలో ఉన్నటువంటి వేలాది పంపు సెట్లకు నీళ్ళు వచ్చి
బోర్వెల్స్కు నీళ్ళు వచ్చి మంచి పంటలు పండించుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ చేయలే ఆ పని. రాజశేఖరుడు ఏదో చేయాలని చూసి చేయలేకపోయాడు. చంద్రబాబు నాయుడు ఇదంతా దండగమారి ఖర్చు అన్నాడు. ఇంకుడు గుంతలు చదివితే చాలన్నాడు. జగన్మోహన్ రెడ్డి ఆ ఐపీకి అసలు ఇట్లాంటి ఆలోచన లేదు. వాని ఎట్టనగ దొక్కాలి, ఈయన ఎట్టనగ దొక్కాల, ఈ డబ్బెట్ట సంపాదించాలి, ఆ డబ్బెట్ట సంపాదించాలి, అదే పనిలో అదే యావలో దేశలో ఆ అబ్బాయి కొట్టుకుపోయాడు. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చాడు, చెప్తున్నాడు అవినీతి రహిత రాష్ట్రంగా చేస్తాను, అవినీతి అంతం చూస్తానని. నేను ఈ మధ్య తిరుపతికి పోతే అక్కడ కాళహస్తిలో, తిరుపతిలో, గంగాధర నెల్లూరులో ఒక 3 నియోజకవర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యేలు రోజుకు ఒక్కొక్కడికి 3 లక్షలు 4 లక్షలు అది ఇచ్చిపోవాలంట. రోడ్డు వేసేవాడు కావచ్చు, బ్రిడ్జి కట్టేవాడు కావచ్చు, ఎవడైనా ఇవ్వకపోతే పట్టుకొని కొడతారంట. ఇటువంటి దౌర్జన్యాలన్నీ జరుగుతున్నాయి. మరి చంద్రబాబు ప్రభుత్వం ఆ వైపున ఆలోచన చేయడంలా, పవన్ కళ్యాణ్ ఆ వైపున ఆలోచన చేయడంలా. మనందరికీ అవసరం లేనిది ఇప్పుడే రామకృష్ణ చెప్పాడు కదా, తిరుపతి లడ్డూలో కొవ్వు కలిసిందని. కలిసింది పో, ఏం చేద్దాం మనం? దాన్ని ఇప్పుడు బయటికి తీస్తామా? తీయలేము. అంటే జనానికి మొత్తంగా అవసరం లేనటువంటిది ఏదైతే ఉంటుందో దాన్ని పట్టుకొని దాని చుట్టూ తిరిగేటువంటిది అలవాటు చేసుకున్నారు. ఇది సరైనది కాదు. అందులో మన కమ్యూనిస్ట్ పార్టీ బలపడితే అయ్యే వర్షాలు రాలేదు, వర్షాలు రాకుండా పంటలు పండలేదు, పండిన పంటలు మధ్యలోనే ఎండిపోయినాయి, దానికి నష్టపరిహారం ఏది? ఇన్పుట్ సబ్సిడీ ఏది? ఇప్పుడేదో ఆ తుఫానులు వస్తే పొద్దుతిరుగుడు వేసుకోవడానికి, లేకపోతే ధనియాలు వేసుకోవడానికి, లేకపోతే ఉలవలు ఇంకోటి చిరుధాన్య పంటలు వేసుకోవడానికి కావలసిన ఇత్తనాలు, ఎరువులు రైతులకు సరసంగా ఇస్తే సరిపడుతుంది కదా. దాని మీద ఆలోచన చేసేదిలా. భయంకరమైన వరద వచ్చింది, వరద నష్టం 7,000 కోట్లు అని చెప్పారు. కేంద్రం రూపాయిలా. కేంద్రం ఎందుకు ఇవ్వదు రూపాయి? ఎందుకు ఇవ్వలేదు మీరని అడుగుతున్నాడా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్? అడగడంలా. కొన్ని జగన్మోహన్ రెడ్డిని అడగాలి కదా ఈ విషయంలో. అడగరు. తేలుగుట్టిన దొంగల మాదిరి వాళ్ళంతా ఒకే జాతి పక్షులు, దోపిడీకి పుట్టినటువంటి కవల బిడ్డలు. అందువల్ల రైతులకు ప్రజలకు ఉపయోగపడేటువంటి అంశాలు అడగరు. ఇక మీరు చూసింటారు, పత్రికలు చదివే వాళ్ళు ఉంటే, అక్కడ విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ ఉంది. దాంట్లో ఉన్నటువంటి భూమి 29,000 ఎకరాల భూమి ఖాళీగా ఉంది. ఫ్యాక్టరీ కట్టగా, ఉత్పత్తి తీయగా మిగిలిన భూమి 29,000 ఎకరాలు ఉంది. అది ఆ భూమి విలువ 35 లక్షల కోట్ల రూపాయలు చేస్తుంది. ఇప్పుడు దాన్ని ప్రైవేట్ వాళ్ళకు 30,000 కోట్ల రూపాయలకు అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందులో పనిచేసేటువంటి కాంట్రాక్ట్ కార్మికులు 4,200 మందిని మనం తీసేశారు. మొత్తంగా ఫ్యాక్టరీని మూసేస్తున్నారు. ఆ ఫ్యాక్టరీ కోసం ఈ రాష్ట్రంలో 32 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు పోలీసు కాల్పుల్లో. మన ఎద్దుల ఈశ్వరెడ్డి లాంటి వాళ్ళు 7 మంది పార్లమెంటు సభ్యులు, 67 మంది కమ్యూనిస్ట్ పార్టీ శాసనసభ్యులు మద్రాసు అసెంబ్లీలో రాజీనామా చేసి ఆ ఫ్యాక్టరీని సాధించుకున్నారు. ఇప్పుడు దాన్ని ప్రైవేట్ వాడికి అమ్మడానికి కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రయత్నం చేస్తూ ఉంది. బీజేపీ ప్రయత్నం చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ నన్ను ఎవరు చూడలేదులే అని చెప్పేసి ఆయన దిగిపోయాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చాడు. ఈయన మీద ఆధారపడిన ప్రభుత్వమే అక్కడ ఉంది కేంద్రంలో. చంద్రబాబు నాయుడు ఒక్క మాట చెప్పమను, నీవు విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని ప్రభుత్వ రంగంలో నిలబెట్టకపోతే
సొంత గనులు ఇవ్వకపోతే నేను నీ ప్రభుత్వం నుంచి బయటకు వస్తాను, నా ఎంపీలు నీకు మద్దతు ఉపసంహరిస్తారని చెప్పమను. నరేంద్ర మోడీకి, అమిత్ షాకు ప్యాంటు తడుస్తుంది, దిగు వస్తారు, మన స్టీల్ ప్లాంట్ వస్తుంది, నిలబడుతుంది. ఆ పని చెయ్యరు. ఆ పని చేయకుండా మనకు అబద్ధాలు చెప్తారు. మేము మాట్లాడినాం ఎప్పుడో, అది ప్రైవేటీకరణ లేదు, నిలిపేస్తున్నామని మన లోకేష్ కూడా, ఈ అబ్బాయి కూడా చెప్పాడు. అయ్యే లోకేష్, ఒకటి తెలిసి ఒకటి తెలియక ఎందుకు మాట్లాడతావు? మీ నాన్న దగ్గర పోయి కూర్చో. మీ నాన్నకు పైనుంచి వచ్చినాయి ఫోన్లు, వాళ్ళు మీ నాయన మాట్లాడుకున్నారు. అందువల్ల ప్రజలకు ఉపయోగపడేది, దేశానికి ఉపయోగపడేది, రాష్ట్రానికి ఉపయోగపడే పనులు వాళ్ళు చేయడానికి సిద్ధంగా లేరు. కాబట్టి వాళ్ళతో ఆ పనులు చేపించాలంటే వాళ్ళు చెప్పినేటియే, వాళ్ళ వాగ్దానం చేసిన పనులే చేపించాలంటే మనం బలపడాలి. మన జెండా ఇంకా రెపరెపలాడాలి. గ్రామాలు గ్రామాలుగా కమ్యూనిస్టు పార్టీ కూటలుగా తయారు కావాలి. అప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. ఇది మాత్రమే మన మృతవీరులకు మనం ఇచ్చేటువంటి నిజమైన నివాళి, శ్రద్ధాంజలి. అట్లా కాకుండా ఏదో సంవత్సరానికి ఒకసారి వచ్చేసి పూలదండలు వేసి 4 మాటలు మాట్లాడుకొని మనమే కొట్టుకొని పోతే దానివల్ల ఉపయోగం లేదు. అందువల్ల కామ్రేడ్స్, పార్టీని బలపరిచేదానికి ప్రయత్నం చేయాలి. ఈ గ్రామంలో రైతు సంఘం ఏర్పాటు కావాలి, వ్యవసాయ కార్మిక సంఘం ఏర్పాటు కావాలి, ఇంకా మహిళా సమాఖ్య కావాలి, అన్ని ప్రజారంగాలు ఏర్పడాలి, కమ్యూనిస్ట్ పార్టీ బలపడాలి. ఇప్పుడేమో 2 పిల్లకాయలు ఉన్నారు ఈ ఊరు నుంచి, మన వాళ్ళు అందించిపోయారు. దస్తగిరి, తర్వాత నాదెళ్ల వీరన్న, సంటెన్న, వీళ్ళు ఒక 2 అందించిపోయారు మనకు కమ్యూనిస్ట్ పార్టీకి. ఒకడేమో ఈ చంద్రశేఖరు, రెండోవాడు బాదుల్లా. ఇంకోరుండరా? ఎవరు? ఎవడో ఇంకోటి దుబాయ్కి పోయినాడు. ఎవడు ఏం పేరు? బాదులుగా. ఓకే, 2 ఉన్నారు. ఈ 2కి 4 అట్లాంటి తయారు కావాలి. ఈ ఊర్లో ఉన్నటువంటి సమస్యలు తీసుకొని పని చేయాలి. మనం చెప్తే ఎంఆర్ఓ, ఎండిఓ పని చేయాలి. చేయకపోతే ఆఫీసును బద్దలు కొడతామనాలి. బద్దలు కొడతామని మన నాయకులు ఒక మాట అంటే, మైకులో ఓబులేసి ఒక మాట అంటే, మన శాఖలు, మన సభ్యులు, మన వాళ్ళంతా కదిలిపోవాలి. ఎర్రదండు వచ్చిందని చెప్పేసి ఆ స్థితికి మనం ఎదిగితే ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో సామాజిక న్యాయం అమలు జరుగుతుంది, బడుగు బలహీన వర్గాలకు లాభం జరుగుతుంది. అంతవరకు ఈ ఎర్ర జెండాకు మరణం లేదు. దాన్ని అడ్డుకునేటువంటి శక్తి ఏ పార్టీకి లేదు, ఏ వ్యక్తికి లేదు. ఎందుకంటే వాళ్ళంతా చెప్తే కదా ముందే, దోపిడీకి పుట్టిన కవల పిల్లలని. మనము దోపిడీకి వ్యతిరేకంగా పిడికిలి బిగించి రక్తం చిందించి పోరాడి, ఆ పోరాటములో నిగ్గు తేలినటువంటి, కొలిమిలో పుటం పెట్టి కాలుస్తే ఎట్లా రాటు తేలుతామో అట్లా రాటు తేలినటువంటి పార్టీ ఇది. దీన్ని ఆపడం ఇప్పుడున్న ప్రభుత్వాలకు సాధ్యం కాదు. వీళ్ళు 2, 3, 4 కలిసినా కూడా అది సాధ్యం కాదు. మనం 10 మంది ఉన్నా ఆ పద్ధతిలో పోరాడతాం. అటువంటి పోరాటాలను మరీ ఉధృతం చేయడం ద్వారానే మృతవీరుల ఆశయాలను అమలు చేయడానికి అవకాశం ఉంటుంది. అది మాత్రమే నిజమైన నివాళని చెప్పేసి తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు.